బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్. జనరల్గా మన ఇంట్లో విమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల ఇంట్లో ధనం నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా. బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం. అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా. కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవునండి. అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణాలు 4 ఉంటాయి నాగరాజు గారు. మొదటిది వ్యయదోషము అంటారు. వ్యయదోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము. ఈ యొక్క వ్యయదోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి. ఎలాంటివంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా, అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు. వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు. అంటే వ్యయదోషం ఎక్కడైతే ఉంటుందో అర్ధము అంటే డబ్బు అండి, క్షయం భవే క్షీణించిపోతుంది, ధనహీనులైపోతారు అని అర్థము. వ్యయదోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి. ఆన్లైన్ షాపింగ్స్ అని, లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని, ఇక్కడెక్కడికో వెళ్ళాలని, అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక వ్యసనం. అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది. ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డౌన్ఫాల్ ఖచ్చితంగా చూస్తారు. చాలామంది నాగరాజు గారు వ్యయదోషం ఉన్నవాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు. అదేంటి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే ఇంక అలవాటు, డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రేమలో పడో, ఎవరైనా ఇష్టపడిన వ్యక్తుల కోసమో, చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో, లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే ఖర్చు పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని వ్యయదోషంగా గుర్తించవచ్చు. 12వ స్థానంలో చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయదోషము. అయితే ఇందులో రెండవ దోషము సంఘదోషము అంటారు నాగరాజు గారు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే ఈ యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, చుట్టుపక్కన అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో, ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు. సంఘదోషము అంటాం. అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు, ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో, ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో, లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి. చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి దాచుకుని ఒక పెళ్ళికి, ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెడతారు, అప్పుల పాలు అయిపోతారు. అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి కూడా తినకుండా దాచుకున్నటువంటి డబ్బుల్ని
బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఇన్ఫ్లుయెన్స్ తోటి. అంటే ఎవరు మెప్పు కోసం కోరుకుని, ఆ గొప్పల కోసం, హైప్స్ కోసం, దాన్ని సంఘ దోషము అంటారు. అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా 11th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు కానీ, 11thలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ, 11thలో కేతు ఉన్నప్పుడు, రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు. సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు, అప్పుల పాలైపోతారు. అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది. అంటే ప్లానింగ్ లేకపోవడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము. కొంతమంది చూడండి నాగరాజు గారు, డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను, ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు. అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి, దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ డబ్బులు దాయాలి, ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు. అందుకే కొంతమంది 33 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. 30 years వరకు ఎవరి జాతకంలో అయినా, ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము. కొంతమందికి ఇది కాలసర్పదోషంగా కనబడుతూ ఉంటుంది. కాలసర్పదోషానికి 33 yearsకి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజు గారు. సో 33 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు, డబ్బు సంపాదన ఉండదు, అప్పుల పాలు, వ్యసనాలు, చెడు సహవాస దోషము, కేసులు, గొడవలు, కలహాలు, ఫైనాన్షియల్ డౌన్ఫాల్, హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి. పెళ్లి కూడా అవ్వదు. అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది ఏమీ ఉండదు. సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో, అంటే తొందరపాటు నిర్ణయాలండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, బెట్టింగ్ యాప్స్, జూదము, ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంట్లో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, 2 తొందరపాటు నిర్ణయాలు ఒకటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి, ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు యొక్క అభావన దోషము. అంటే స్ట్రిక్ట్గా పెంచకపోవడము, క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు, ఇవన్నీ కూడా అభావన దోషం. ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు, అంతే. అప్పు తీసుకొచ్చినా సరే అంతే కదా, అలాంటివి ఉంటాయి. అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఏమీ ఉండదు. అది ఎవ్వరూ పెట్టలేదు, నేను పెట్టండి క్లిక్ అయిపోతాను. ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలోవర్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు. అయితే 4వది అన్యోన్య రుణ దోషము అని ఉంటుంది నాగరాజు గారు. అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి. ఎప్పుడైతే స్త్రీలు ఇద్దరు మెన్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ఆలోచన లేకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను, నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి, ఈ అన్యోన్య రుణ దోషంలో పడతారు. అంటే అప్పుల పాలైపోతారని అర్థం. చాలామంది చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా, అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము, లేకపోతే ఇంట్లోంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి. ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికీ తెలియకుండా దీంట్లోంచి డబ్బులు వస్తాయి అనే భావనతో రోజుకి 1-2 గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు, ఆఖరికి మొత్తం నష్టపోతారు. అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు. అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం, ఒక గిఫ్ట్ ఇద్దాం, డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. అన్యోన్య రుణ దోషము, భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణ దోషంగా వస్తుంది. అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు, ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది. సో భర్తని రోడ్డు పాలు చేయడము, అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం, డీపాపులర్ చేయడము, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు, కానీ అక్కడ డబ్బులు రావు, బిజినెస్ రాదు, ఏమీ రాదు, నష్టపోతారు. సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక, లోపలికి మింగలేక, కక్కలేక అలా ఉంటారు.
అన్యోన్య రుణదోషము. అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి. మీరు చెప్పినటువంటి 4 దోషాలు కనుక మనం చూసుకుంటే అండి, ఎస్పెషల్లీ విమెన్కి స్వాతి నక్షత్రం వారికి ఎలాంటి దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు తులారాశిలో సంచారం చేసేటువంటి యొక్క నక్షత్రము. మేజర్గా వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కారణము అభావన దోషము అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, వ్యసనాలు పాలవ్వడం వల్ల, ఎందుకంటే ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడము, వ్యయదోషం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే విపరీతమైన ఖర్చులు అండి, లగ్జరీ కోసం అవ్వచ్చు, ప్రెస్టేజ్ కోసం అవ్వచ్చు, అలవాటు రీత్యా అవ్వచ్చు, తన నమ్ముకున్న వాళ్ళకి నేను ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అవ్వచ్చు, విపరీతంగా ఖర్చులు అవుతూనే ఉంటాయి స్వాతి నక్షత్రం వాళ్ళకి. అంటే వీళ్ళని మోసం చేసేటువంటి సంఘటనలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏదైనా పార్ట్నర్షిప్లో కానీ, లేదనుకుంటే వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత కానీ, గొడవలు తగాదాల వల్ల వచ్చేటువంటి ఫైనాన్షియల్ లాసెస్, అక్కడ మనశ్శాంతి లేకపోవడం వల్ల జాబ్ మానేయడము, అక్కడ మనశ్శాంతి లేకపోవడం వల్ల బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయక లాస్ అవ్వడము, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి వీళ్ళకి. మేజర్గా స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోండి. మీరు బాగా ఫారెన్ వెళ్తారో, వేరే స్టేట్కి వెళ్తారో, మీ పుట్టిన చోట నుంచి దూరంగా వెళ్ళిపోతేనే మీకు కలిసి వస్తుంది బిజినెస్ విషయంలో. పార్ట్నర్షిప్ మాత్రం ఏమాత్రము పెట్టుకోవద్దు. పెట్టుకున్నారంటే పెట్టుకున్నటువంటి పార్ట్నర్తో గొడవలు అవుతాయి. ఖచ్చితంగా చూసుకోండి, కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అది తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యయదోషం మూలాన వ్యసనాలండి, జూదము, ఎడిక్షన్స్, వీటి కోసము విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఈవెన్ మీకు ఒక స్వాతి నక్షత్రం వాళ్ళు మీకు ఎలాంటి ఎడిక్షన్స్ నాకు లేవు అనుకుంటే డబ్బు ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా మారి ఖర్చు అయిపోతూ ఉంటాయి మీ దగ్గర. దాన్ని నిలపడం మీ వల్ల కాదు. సో దాన్ని నిలిపేటువంటి మార్గం ఏమైనా ఉంది అంటే వ్యయదోష నివారణ కోసం పూజలు చేయండి. డబ్బు మీ దగ్గర పెట్టుకోకుండా ఏదైనా ఒక సరైనటువంటి పాత్రలోకి వెళ్ళి బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మాత్రమే డబ్బు మీకు కనపడతాయి. అండ్ మేజర్గా ఇంకొక విషయం ఏంటంటే బంగారం అండి. బంగారం కూడా వీళ్ళకి అంతగా కలిసి రాదు అని చెప్పచ్చు. నష్టం అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది. బంగారంలో లాస్ అవ్వడము, బంగారం పోగొట్టుకోవడము, దొంగల పాలవ్వడం, తాకట్టు పెట్టుకోవడం, అమ్మేయడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతుంటాయి. వ్యయదోషం మూలానే చాలామంది ఫ్రెండ్స్ కోసం త్యాగం చేసేటువంటి మహానుభావులు ఉంటారు. వాళ్ళు ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీసి ఇచ్చేస్తూ ఉంటారు స్వాతి నక్షత్రం వాళ్ళు. సో వీళ్ళకి ఏంటి అంటే నేను ఎలాగైనా సంపాదించగలనేటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ, ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని మూలనే వీళ్ళు నష్టపోతారు అని చెప్పచ్చు. వీళ్ళ జాతకంలో శని మహాదశ కానీ, శని అంతర్దశ కానీ వచ్చేంత వరకు వీళ్ళకి టర్నింగ్ పాయింట్ రావడం అసాధ్యం అండి, రాదు. ఆ ఏ దోషం కోసం ఖచ్చితంగా మీరు పూజలు చేసుకుని ముందుకు వెళ్ళండి. వచ్చిన డబ్బు కనీసం నిలబడుతుంది, ముందుకు వెళ్ళక సర్వైవ్ అవ్వగలదు. ఒకటి ఉంటుందండి, వ్యయ దోషం ఒకటి ఉంటుంది. ఏ దోషము అభావన దోషం అండి. అంటే ప్లానింగ్ అనేటువంటి సరిగ్గా లేకపోవడం, వీళ్ళకు ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఒక చోట పెట్టి దీనివల్ల నేను ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలను అనేటువంటి ఆలోచన చేసుకుని వచ్చిన దాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తే టాప్లో ఉంటారు వీళ్ళు. ఓవర్ నైట్లోనే వీళ్ళ స్టార్డమ్ కానీ, ఫేమ్ కానీ పెరుగుతాయి. కానీ వీళ్ళకి అది ఉండదు. సో స్వాతి నక్షత్రం వాళ్ళు ఏంటంటే నాగరాజ్ గారు భర్త మీద ఆధిక్యత ప్రదర్శించడం కోసం, భర్త మీద కోపంతో నేను సంపాదించగలిగినటువంటి ఆధిక్యతతో స్టాక్ మార్కెట్లో కానీ, బిజినెస్లో కానీ ఎవరికో తెలిసిన వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకుని బిజినెస్ చేయాలి, సంపాదించాలి, ఇండివిజువల్గా నాకంటూ పేరుండాలని తాపత్రయంతో పెట్టి నష్టపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి. ఖచ్చితంగా కనబడుతుంది. అభావన దోషం వల్ల ఇది కలుగుతుంది. సో భర్త విషయంలో మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి అనగా దానికి కారణము, దానికి ఒక సంకేతం ఏమిటంటే మీరు డబ్బు నష్టపోతున్నారు అనేటువంటి ఒక ఆలోచన చేసుకోండి. అభావన దోషం వల్ల కలిగేటువంటి దోషం అది. ఎలా సార్ వీళ్ళకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? మేజర్గా నాగరాజ్ గారు ఈ మే 15 దగ్గర నుంచి కూడా వీళ్ళకి రాజయోగం పడుతోంది అని చెప్పచ్చు. బికాజ్ ఎందుకు అంటే గురుబలం వీళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది. దీని మూలాన ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా డబ్బు అనేటువంటిది రావడం, ఈవెన్ అప్పుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంకొక అప్పు పుట్టాలన్న ఒక యోగం ఉండాలి. అలాంటి యోగం కూడా మే 15 తర్వాత నుంచి వీళ్ళకి పట్టేటువంటి యోగము కనబడుతోంది. మే 15 దాకా వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండవు. ఈవెన్ మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా రాజయోగమైనా అందులో కొన్ని మంత్స్లో వీళ్ళకి ఇంకా అద్భుతమైన రాజయోగం పడుతుంది. బికాజ్ రవి కుజుల యొక్క బలం పెరగడం మూలాన, ఎస్పెషల్లీ 7th డిసెంబర్ దగ్గర నుంచి 15th జనవరి వరకు కుజుడి యొక్క బలం పెరగడం మూలాన ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు, డబ్బులన్నీ కూడా లిటిగేషన్స్లో స్ట్రక్ అయిపోయి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మంత్స్లో వీళ్ళకి రాజయోగం పడుతుంది. తర్వాత జూలై 15 నుంచి ఆగస్టు 15 దాకా, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా రవి బలం పెరగడం వలన పదవీ యోగం పట్టడము, మంచి పేరు రావడము, గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఓకే అవ్వడం వల్ల దానివల్ల వచ్చేటువంటి మనీ వీళ్ళు అనుభవించడము,
ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చాలా బాగా చూస్తారని చెప్పొచ్చు. వీళ్ళకు ఉండేటువంటి దోషాలను క్లియర్ చేసుకోవాలంటే ఎలా సార్? మేజర్గా వీళ్ళు నవగ్రహ యాగము అని ఉంటుందండి. నవగ్రహ యాగము స్వాతి నక్షత్రం వాళ్ళు తప్పకుండా చేయండి, లేదా శతచండీ యాగము కానీ సహస్ర చండీ యాగములు కానీ లేదు చేసుకోలేని వాళ్ళైతే చండీ హోమము కానీ చేయండి. రాహు యొక్క దోషం పోవడం అనేటువంటిది, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం అనేటువంటిది, నవగ్రహ యాగం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగడం వలన ఫైనాన్షియల్ లాసే కాదు, లైఫ్ అంతా కూడా టర్న్ అయ్యేటువంటి పరిస్థితులు వీళ్ళకి కనబడతాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి ఫినాన్షియల్, కొంతమందికి కెరీర్, కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము, అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. బిజినెస్ లాస్ అవటము, లేదంటే మనుషులు కోల్పోవటము, హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి, మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి. కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు, ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా, అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి, మంత్రోచ్చారణ అంటే మంత్రపారాయణ ప్రతినిత్యం ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా సరే మీరు ఉమాగారిని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.